భావోద్వేగంతో మాట్లాడిన ఎన్టీఆర్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ బాక్సాఫీస్ వద్ద రికార్డుల మూత మోగిస్తోంది. బాహుబలి తరువాత అత్యంత వేగంగా 100 కోట్లు సాధించిన చిత్రంగా జనతా గ్యారేజ్ రికార్డులకెక్కింది. ఈ సినిమాకి ఇంతటి ఘన విజయాన్ని అందించిన ప్రేక్షకులకి కృతజ్ఞతలు చెప్పుకోవడానికి జనతా గ్యారేజ్ టీం థ్యాంక్స్ మీట్ ని ఏర్పాటు చేసింది. ఈ మీట్ లో జూనియర్ ఎన్టీఆర్ కాస్త భావోద్వేగంగానే స్పందించాడు. తనకు ఓ వెలుగు కనిపిస్తుందని, ఈ రోజు నిజంగా నేను నమ్మిన వెలుగుని నాకు అందించిన ప్రేక్షక దేవుళ్ళకి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానని, అన్ని విజయాల కంటే ఈ విజయాన్ని తన గుండెకి దగ్గరగా పెట్టుకుంటానని, ఈ విజయం ఎప్పటికీ మరవకుండా ఇంకా బాధ్యతతో సినిమాలు చేస్తానని భావోద్వేగంగా అన్నాడు ఎన్టీఆర్. 12 ఏళ్లుగా తాను కంటున్న కలని జనతా గ్యారేజ్ నిజం చేసిందని ఎన్టీఆర్ చెప్పాడు. విడుదలైన మొదటి వారం రోజుల్లోనే పెట్టిన పెట్టుబడి తిరిగి రావడం, అలాగే ఈ చిత్రాన్ని నమ్ముకుని కొన్న డిస్ట్రిబ్యూటర్లకు లాభాలను తెచ్చిపెట్టడంతో జనతా గ్యారేజ్ కి సంబంధించిన ప్రతి ఒక్కరూ ఎంతో సంతోషంగా ఉన్నారని ఎన్టీఆర్ తెలిపారు. నిజానికి జనతా గ్యారేజ్ తెలుగు వెర్షన్ ఎంతో ఘన విజయం సాధించింది. దీంట్లో ఎలాంటి అనుమానం లేదు. కానీ కేరళలో మాత్రం ఈ సినిమా అపజయం పాలైనట్టు తెలుస్తోంది. మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్ర పోషించిన ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు మలయాళంలోనూ ఒకే రోజు రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే కేరళలో ఈ సినిమాకు మంచి లాభాలు వస్తాయని ఆశించారు. కానీ ఈ విషయంలో అందరి అంచనాలు తారుమారయ్యాయి. జనతా గ్యారేజ్ విడుదలైన తొలివారం తెలుగులో రికార్డు స్థాయిలో కలెక్షన్లు సృష్టించగా, కేరళలో మాత్రం జనతా గ్యారేజ్ కేవలం 3.22 కోట్ల గ్రాస్ మాత్రమే వసూలు చేసిందని తెలుస్తోంది. అంటే జనతా గ్యారేజ్ చిత్రంలో కేరళ బిగ్గెస్ట్ స్టార్ మోహన్ లాల్ నటించినా కూడా కలెక్షన్లు ఇంత వీక్ గా ఎందుకు వచ్చాయో ఎవరికి అంతుపట్టకుండా ఉంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన సరైనోడు చిత్రం ఇటీవల కేరళలో యోధువు పేరుతో రిలీజ్ అయింది. ఈ చిత్రం అక్కడ తొలివారం 4.14 కోట్లు వసూలు చేసింది. కనీసం ఆ చిత్రం సాధించిన వసూళ్లని కూడా జనతా గ్యారేజ్ అందుకోకపోవడంతో అందరూ విస్మయానికి గురవుతున్నారు. ఏది ఏమైనా తెలుగులో ఘన విజయం సాధించి ఎన్టీఆర్ కి పూర్వ వైభవాన్ని అందించిన జనతా గ్యారేజ్ మలయాళంలో కాస్త నిరాశపరిచిన ఎన్టీఆర్ కి మాత్రం జనతా గ్యారేజ్ చిత్రం మంచి ఘన విజయాన్ని అందించిందనే చెప్పొచ్చు.